Hello guys, welcome back to Telugu Talkies. Today మనం ఎపిసోడ్ 14 అయితే చూసేద్దాం. అండ్ సారీ ఫర్ ద లేట్ అప్డేట్. అండ్ నేను మీ ఎవరో అహానా ఎవరో. సో డ్రామాలోకి అయితే వెళ్ళిపోదామా? మరి కొట్టిన దెబ్బకి కింద పడిపోయిన మన జో అయితే అడుగుతుంది, ప్లీజ్ ఆ బుక్ నాకు ఇచ్చేయి, ఆ బుక్ నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. కానీ హంజు అదేది పట్టించుకోకుండా తనైతే వెళ్తూ ఉంది. అండ్ జరిగిన అన్నిటినీ సీసీటీవీలో స్కూల్ ప్రెసిడెంట్ అయితే చూస్తూ ఉన్నాడు. అండ్ అతనైతే థింక్ చేస్తున్నాడు, చూడు కొట్టమంటే దాన్ని కాళ్ళు పట్టుకొని అడుక్కుంటూ ఉందని చెప్పేసి అతను టెన్షన్ అవుతున్నాడు. కట్ చేస్తే మన హంజు పార్క్ని చూద్దామని చెప్పి వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంది. కానీ రౌడీలు వచ్చి పార్క్ని అటాక్ చేశారు కావచ్చు. సో అతనికి కూడా బాగా దెబ్బలైతే తగిలింది. అండ్ అక్కడికి డాంగ్ అయితే వస్తున్నాడు. ఇలా చూడు, ఆ బుక్ని నాకు ఇవ్వు, లేకపోతే ఇది కంటిన్యూ అవుతుంది. అంజు అయితే చెప్తుంది, కానీ మీరు ఆ కన్స్ట్రక్షన్ని స్టాప్ చేయకుండా ఇంకా కట్టుకుంటూ వెళ్తే పక్కనున్న స్కూల్కి చాలా డేంజర్. అక్కడ ఉన్న పిల్లలకి ఏదైనా అయితే కరెక్టే, ఏమైనా అవ్వచ్చు, కానీ నీ కూతురు కన్నా వాళ్ళు ఎక్కువనా ఏంటి? మర్యాదగా బుక్ ఇవ్వు. అండ్ ఫ్లైట్ టికెట్స్ అయితే ఇచ్చాను కదా, అది తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి అతనైతే బుక్ తీసుకొని వచ్చేస్తున్నాడు. ఆ నోట్ బుక్ని తీసుకొని వచ్చిన డాంగ్ చిల్ అయితే మన జో దగ్గరే వేస్తున్నాడు. ఇలా చూడు, ఇప్పటి వరకు నీ లైఫ్లో అన్ని ప్రాబ్లమ్సే, ఈ బుక్లో నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ బుక్ని తీసుకొని వెళ్ళి చియోల్ దగ్గర ఇవ్వు. అండ్ అతను నువ్వు ఒక కొత్త లైఫ్ని స్టార్ట్ చేయండి, ఇవన్నిటికీ దూరంగా వెళ్ళిపోండి అని చెప్పి అతనైతే అంటున్నాడు. కట్ చేస్తే టీచర్ పార్క్ని అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. ఆ జంగుమా అయితే వచ్చి మాట్లాడుతుంది. అంజు ఏమంటుందంటే, ఇదంతా నా వల్లే కదా, నేనే టీచర్ పార్క్ని ప్రాబ్లమ్స్లో నెట్టేశానని చెప్పి ఆమె అయితే అంటుంది. ఇలా చూడు, దీనికంతా ఇప్పుడు మనకి సమయం లేదు, వాళ్ళ దగ్గర చాలా పవర్ ఉంది, నువ్వు హోరా ఇప్పటికీ సేఫ్గా ఉండాలి, మీరిద్దరూ ఆ టికెట్స్ తీసుకొని అబ్రాడ్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి జంగుమా అయితే అంటుంది. ఏంటి, ప్రాబ్లమ్స్ని చూసి పారిపోమంటావా? నాకు అలా రాదు. ఇలా మాట్లాడుతూ ఉండగానే మన జంగుమాకైతే ఒక కాల్ వస్తుంది. ఇప్పుడే వస్తుందా అని చెప్పి తను ఉండే ప్లేస్కి అయితే వెళ్ళి చూస్తూ ఉంది. అక్కడ పోలీసులందరూ చెక్ చేస్తున్నారన్నమాట. జంగుమా అయితే అడుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. నువ్వు ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నావు, ఉమెన్స్ అందరినీ ప్రాస్టిట్యూట్లో దింపుతున్నావని చెప్పి కంప్లైంట్ వస్తుంది. ఏంటి, ఏం చెప్తున్నారు మీరు? నా గొంతు కాడ కత్తి పెట్టి అలాంటి పని చేయమని చెప్పినా కూడా నేను చెయ్యను. అదంతా మాకు తెలియదమ్మా, కంప్లైంట్ అయితే వచ్చింది, ఇప్పటికీ కంప్లైంట్ అయితే వచ్చింది, యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పేసి ఆమెని లాక్ చేసుకుంటున్నారు. అంజు కూడా ఏమని ఫాలో చేసుకొని వచ్చి ఉంటుంది. సో ఆమె అయితే స్టాప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆమెకు ఒక ఫోన్ కాల్. ఎవరైనా చూస్తే డాంగ్ చిలే, ఎలా ఉంది నా సెకండ్ గిఫ్ట్, బాగుందా, ఇది కంటిన్యూ అవుతుందని చెప్పి అతనైతే కట్ చేస్తున్నాడు. మళ్ళీ ఇంకొక కాల్ అయితే వస్తుంది. ఈసారి ఎవర్రా అని చూస్తే మన బోకే. అతనైతే చెప్తున్నాడు, నేను మళ్ళీ డాంగ్ చిల్ దగ్గరికే వెళ్తున్నాననేసి. అంజు అయితే అంటుంది, ఎందుకు ఇలా చేస్తున్నావు బోక్ అనేసి. నాకు దీనికన్నా ఒక మంచి ఆప్షన్ దొరకలేదని చెప్పి అతనైతే కట్ చేస్తున్నాడు. బోక్ మైండ్లో ఏముందంటే, క్యూట్ చనిపోయినప్పుడు ఒక వీడియో అయితే తీసుంటుంది. అండ్ దాంట్లో ఒక కాపీ అయితే మన డాంగ్ చిల్ దగ్గర కన్ఫామ్గా ఉంటుంది. నేను ఆ కాపీని తీసుకొని వస్తాను నీకోసమే అని చెప్పి అతని మైండ్లో అయితే వెళ్తూ ఉంది. అండ్ ఇప్పుడు డాంగ్ చిల్కి కాల్ చేసి మాట్లాడుతున్నాడు, నేను మళ్ళీ మీ దగ్గరికే వచ్చేస్తాను, ప్లీజ్ నన్ను మీ గ్రూప్లోనే జాయిన్ చేసుకోండి అని చెప్పి. మన హంజు అయితే హోరా దగ్గర చెప్తుంది, మనం ఇక్కడి నుంచి అబ్రాడ్కి వెళ్ళిపోదాం రా, ఈ ప్రాబ్లమ్స్ అంతా ఎందుకు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి ఆమె అయితే అంటుంది. ఈ సైడ్లో హంజు వాళ్ళ హస్బెండ్ దగ్గర చెవులు అయితే చెప్తున్నాడు, ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేయండి అని చెప్పి. సార్, ఆల్రెడీ ఆ కన్స్ట్రక్షన్ వీక్గా ఉంది, ఇప్పుడు ఫాస్ట్గా చేస్తే కన్స్ట్రక్షన్ కొలాబ్స్ అయిపోతుంది, దానివల్ల నా పక్కనున్న స్కూల్ అయితే బాగా దెబ్బ తగులుతుంది సార్ అని చెప్పి అతనైతే అంటున్నాడు. కరెక్టే అయ్యా, కానీ ఏం చేసేది, ఈ చైర్మన్ చాలా ఫోర్స్ చేస్తున్నాడు, సో కంప్లీట్ చేయడానికి ట్రై చేయని చెప్పి అతనైతే అంటున్నాడు. అండ్ విన్నాను, అంజు అండ్ వాళ్ళ డాటర్ హోరా అబ్రాడ్కి వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ దొరికింది. డాంగ్ చిల్ అయితే చెప్తున్నాడు, అవును సార్, వాళ్ళు అబ్రాడ్కి అయితే వెళ్తారంట. అంజు వాళ్ళ హస్బెండ్ కూడా చెప్తున్నాడు, అవును సార్, మేము కూడా అక్కడికే వెళ్ళిపోతాం, అండ్ ఇంకొన్ని రోజుల్లో మా మామ్ కూడా తీసుకొని వెళ్తానని చెప్పి అతను అంటున్నాడు. డాంగ్ చిల్ అయితే, వద్దు,
చాలా ఏజ్ అయింది కదా, ఆమెను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో అయితే వేసేయండి అని చెప్పేసి అతనైతే అంటున్నాడు. కట్ చేసి స్కూల్లో చూపిస్తే హోరా అయితే చెప్తుంది మేము ఇలా అబ్రాడ్కి వెళ్ళిపోతామని చెప్పి. న్యూస్ తెలిసిన నెక్స్ట్ సెకండే మన సంగతి అయితే హోరా చేపట్టుకొని బయటికి తీసుకొని వస్తున్నాడు. ఏంటి, ఎందుకు ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళిపోతున్నావు అని చెప్పి అతనైతే అడుగుతున్నాడు. ఏంటి, నీకు నిజం తెలియదా? ఇవన్నిటికీ రీజన్ మీ డాడీయే. ఓ అవునా, సో సరే ఓకే, కానీ నువ్వే నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్, నువ్వు కూడా ఇప్పుడు ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నావు. డిఫరెన్స్ ఏముందిలే, మా మమ్మీ కూడా ఇలా వదిలేసి వెళ్ళిపోయింది. సరే ఓకే ఓకే, నువ్వు మీ మమ్మీ అబ్రాడ్కి వెళ్ళి హ్యాపీగా ఉండండి, నా గురించి ఇక ఏది థింక్ చేసి బాధపడనక్కర్లేదు, సరేనా? మనోడికైతే చాలా బాధగా ఉంది, కానీ అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. సో బయటికి ఇలా అయితే వాగుతూ ఉన్నాడు. కట్ చేస్తే ఇక్కడ మన హంజు వాళ్ళ హస్బెండ్ దగ్గర అయితే మాట్లాడుతూ ఉంది. నేను హోరానైతే అబ్రాడ్కి వెళ్తాం, మీరు అక్కడికి వద్దు అని చెప్పి తనైతే అంటుంది. ఏంటి ఇలా చెప్తున్నావు? అవును, మా ఇద్దరి వల్ల మీ ఇద్దరికి ఏదన్నా అయ్యిందంటే దాన్ని నేను తట్టుకోలేను, సో నేనే ఇక్కడి నుంచి వెళ్తాను అండ్ డివోర్స్కి కూడా అప్లై చేశాను అని చెప్పి హంజు అయితే అంటుంది. హంజు ఇప్పుడు టీచర్ పార్క్ని మీట్ అవుదామని చెప్పి వచ్చింది. తనైతే చెప్తుంది, ఇలా నేను ఎప్పుడు భయపడి వెనకడుగు వేసిందే లేదు, కానీ ఫస్ట్ టైం ఇలా వెళ్ళిపోతున్నాను, మీరేది తప్పుగా అనుకోరు కదా? మిమ్మల్ని నేను ఎందుకు తప్పుగా అనుకోవాలి? యాక్చువల్లీ మీరు చాలా స్ట్రాంగ్ లేడీ, ఇంత స్ట్రాంగ్ లేడీని నేను చూసిందే లేదు. అండ్ మీరు డిస్ట్రాయ్ చేయాలనుకునింది ఒక మాన్స్టర్ మాత్రమే, ఈ భూమిలో అలా చాలా మాన్స్టర్స్ ఉంది, మీరేమి బాధపడకండి అని పార్క్ అయితే చెప్తున్నాడు. కట్ చేస్తే ఇక్కడ మన బోక్ని చూపిస్తున్నారు. అతను వచ్చింది ఆ వీడియో కాపీ కోసమే కదా, సో ఆ వీడియో కాపీని తీద్దామని చెప్పి లాకర్ని ఓపెన్ చేసేసాడు. అండ్ అదే సమయానికి వెనకాల డాంగ్చిల్ అయితే వచ్చేసాడు. ఇతను భయపడుతున్నాడు. సో నువ్వు అక్కడి నుంచి మళ్ళీ వచ్చింది దీనికోసమే అన్నమాట, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు టెన్షన్ ఎక్కి నేను కొట్టడానికి ముందు. కట్ చేస్తే ఇక్కడ కన్స్ట్రక్షన్ సైట్ కంప్లీట్ అయిపోయింది కావచ్చు, ఆ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయడానికి మినిస్టర్ వచ్చి ఉన్నారు. సో రిబ్బన్స్ అంతా కట్ చేసి బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. కట్ చేస్తే మన జో అయితే ఆ బుక్ని మన చియోల్ దగ్గర ఇచ్చి ఉంటుంది కదా, ఎలానో ఒకలా ఆ చైర్మన్ని ఏమార్చి ఈ బుక్ అయితే ఇప్పటికి తెచ్చేసాను, ఇక నువ్వే చూసుకోవాలని చెప్పేసి ఆ బుక్ని అయితే చియోల్ దగ్గర ఇచ్చి ఉంటుంది. సో అతనైతే ఒక ప్రెస్ మీట్ని పెడుతున్నాడు. ప్రెస్ మెంబర్స్ అయితే కిండల్ చేస్తున్నారు. ఈసారి ఏంటి సార్, ఎవరి వాళ్ళ డాడీ అయినా మేకప్ వేసుకొని స్టూడెంట్లా వచ్చారా ఏంటి అని చెప్పేసి కిండల్ చేస్తున్నారు. చియోల్ అయితే చెప్తున్నాడు, లేదు అలాంటిది కాదు, ఇది ఇంపార్టెంట్ మ్యాటర్ అని చెప్పి అతనైతే మాట్లాడుతున్నాడు. కన్స్ట్రక్షన్ సైట్ అని చెప్పి స్టార్ట్ చేశాడో లేదో అంతలోకి స్కూల్ చైర్మన్ అయితే వచ్చేసాడు. సో అతనైతే చెప్తున్నాడు, తమ్ముడు ఇలా చూడు, నేను డిస్ట్రాయ్ అయిపోయానంటే నీ కోట కూడా కొలాప్స్ అయిపోతుంది, ఇలా చూడు అని చెప్పేసి వీడియోని ప్లే చేసి చూపిస్తున్నాడు. క్యూ చనిపోయిన దానికి మెయిన్ రీజనే ఇతనే కదా, సో దాన్ని చూపించి ఇతనైతే బెదిరిస్తూ ఉన్నాడు. షాక్లో ఉన్నాడు మన చియోల్ అయితే, ఇది ఎలా రా వీడి చేతికి దొరికిందని చెప్పి. అండ్ ఇంకొక మ్యాటర్, ఆ బుక్ ఉందే అది అసలుకి ఒరిజినలే కాదు, అదొక డూప్లికేట్ అని చెప్పి అతనైతే అంటున్నాడు. జోక్ కూడా ఇది తెలియదు కావచ్చు, ఆమె అయితే షాక్ అవుతుంది. రారా నీకుంది అని చెప్పేసి జో చేయిని పట్టుకొని లాక్కొని వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే చియోల్ని భయంకరంగా కొడుతున్నాడు. చూసావా, నిన్ను మేత పెట్టి మేపితే నాకే మేక పెట్టావు, సూపర్ రా నువ్వు. ఆ కన్స్ట్రక్షన్ సైట్ గురించి బయట పెడదామని చెప్పి అనుకున్నాం, ఇప్పుడు నీ వీడియో ఒకటి బయటకు వచ్చుంటుంది, అవసరమా ఇది? నాకు వచ్చే కోపానికి నేను చంపేవాళ్ళనిపిస్తుంది అని చెప్పి ఇతనైతే అరుస్తున్నాడు. ఇది మాత్రమే కాదురా, నిన్ను అప్పుడే అబార్ట్ చేయమని చెప్పాను, కానీ అది ఉందే అది నా శనిలాగా దాపరిచ్చింది, ఇప్పుడు నువ్వు పట్టుకున్నావు అని చెప్పి అరుస్తున్నాడు. చియోల్ కూడా చాలా బాధపడుతున్నాడు. అతనికి ఏంటంటే మన డాడీ అందరూ డాడీ ఇలా ఉండడా, హ్యాపీగా మాట్లాడడా అని చెప్పి అతను బాధపడుతున్నాడు. ఇక్కడ చైర్మన్ అయితే మన జోని భయంకరంగా కొడుతూ ఉంటాడు. ఇది బయట నిల్చుకున్న మన డాంగ్చిల్ అయితే చూస్తున్నాడు, ఎందుకంటే అతనే కదా ఆ బుక్ని ఇచ్చింది అండ్ అది రియల్ కాదు ఫేక్ అని అతనికి తెలుసు. బట్ ఇది వాళ్ళిద్దరి మధ్య కండిషన్ కావచ్చు, సో అతను ఇది ఫేక్ అని చెప్పకుండానే మన జో దగ్గర అయితే ఇచ్చేశాడు. కట్ చేస్తే మన హోరా
తనైతే మామ్ నేను స్కూల్కి వెళ్తాను, ఇదే కదా మన స్కూల్కి వెళ్ళే లాస్ట్ డే, నేను వాళ్ళని వెళ్ళి చూసేసి వస్తానని చెప్పి తనైతే వస్తూ ఉంది. అండ్ అంజు వాళ్ళ హస్బెండ్ అయితే వెళ్ళి చూడు పేపర్స్ పైన పెట్టాను అని చెప్పి అతనైతే అంటున్నాడు. ఏంటి నిజంగానే సంతకం పెట్టేశాడా అని చెప్పి ఏమి వెళ్ళి చూస్తే ఆ నోటీస్ని చింపేసి ఒక లెటర్ అయితే రాసి పెట్టున్నాడు. ఇప్పుడు నువ్వు హోరా అబ్రాడ్కి వెళ్ళండి, కొన్ని మంత్స్ తర్వాతకి నేను మామ్ని కన్విన్స్ చేసుకొని అక్కడికి పిలుచుకొని వచ్చేస్తానని చెప్పి రాసింది. కట్ చేసి ఇక్కడ స్కూల్లో చూపిస్తున్నారు. బుల్లి గ్యాంగ్లో 3 ఉంటారు. దాంట్లో ఒక పిల్ల అయితే తన పెన్ని కింద పడేసింది. సో పెన్ ఎత్తిద్దామని చూస్తే ఆ పెన్ అయితే కిందకి రోల్ అయి వెళ్తూ ఉంది. ఈ సీన్ని ఇలా చూపిస్తూ కింద స్కూల్ క్యాంటీన్లో అయితే చూపిస్తున్నారు. పైనుంచి వాటర్ పైప్ లీక్ అయ్యి ఉంది. చియోల్ వాళ్ళ అంజు వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చి చూస్తున్నాడు. అండ్ అక్కడ పెద్దగా క్రాక్ కూడా వదిలింది. దీన్ని చూసిన నెక్స్ట్ సెకండ్ అతనైతే స్కూల్ చైర్మన్ అండ్ చియోల్ దగ్గర చెప్తున్నాడు, సార్ బిల్డింగ్ కండిషన్ బాగలేదు, మనం స్కూల్లో ఉన్న పిల్లల్ని ఫాస్ట్గా ఎవాక్యుయేట్ చేయాలి, లేకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుందని అతను సీరియస్గా మాట్లాడుతున్నాడు. కానీ ఇతనేమంటున్నాడంటే, ఇప్పుడు ఇలా చేస్తే మళ్ళీ ఈ పేరెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడానికి దిగేస్తారు, పోరా వెళ్ళి ఏదైనా ఒకటి ప్యాచ్ వర్క్ చేయని చెప్పేసి అతనైతే అంటున్నాడు. ప్యాచ్ వర్క్ చేసే అంత టైం దొరుకుతుందో నాకు తెలియదు సార్, బిల్డింగ్ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్లో ఉందని చెప్పి ఇతను ఎంతనో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అదేది ఇతనైతే పట్టించుకునేలా కనిపించడం లేదు. అంజు వాళ్ళ హస్బెండ్ అయితే ఫస్ట్ నుంచే చెప్తున్నాడు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్గా లేదు, దీనివల్ల పక్కనున్న స్కూల్కే ఆపద అని చెప్పి. కానీ వీళ్ళు పట్టించుకోలేదు. ఫోర్స్ చేసే ఈ వర్క్ని అయితే అతన్ని చేయించుంటారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి వచ్చేసింది. సో అతనైతే ఫాస్ట్గా క్యాంటీన్లోకి వచ్చి ఏదైనా సరి చేయొచ్చా అని చెప్పి చూస్తూ ఉన్నాడు. పక్కనున్న అసిస్టెంట్ అయితే చెప్తున్నాడు, సార్ మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఈ బిల్డింగ్ కొలాప్స్ అవుతుంది అని చెప్పి అతనైతే అంటున్నాడు. ఏం చేసేదిరా, నా కూతురు హోరా కూడా ఇక్కడే ఉంది కదా, తనకి ఏదైనా అవుతే ఈ సైడ్లో మన సంగతి. అతనైతే హోరాకి ప్రపోజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాడు కావచ్చు. చాలాసార్లు ప్రాక్టీస్ తీస్తూ ఉంటాడు. అదే సమయానికి వాళ్ళ డాడ్ అయితే కాల్ చేసి చెప్తున్నాడు, రే స్కూల్ నుంచి బయటికి రా, నీకు ఒక చిన్న వర్క్ ఉందని చెప్పి పిలుస్తున్నాడు. ఏంటి మా డాడీ ఇంత అక్కరగా ఫోన్ చేసి బయటికి రమ్మంటున్నాడు, దీంట్లో ఏదో ఉంది అని చెప్పి అతనైతే ఫీల్ అవుతున్నాడు. మేబీ ఈ మ్యాటర్ అతనికి కూడా తెలిసింది కావచ్చు. హోరా తను ఎక్కడుంది అని చెప్పి ఇతనైతే ఎతుకుతూ ఉన్నాడు. ఈ సైడ్లో బోక్ అతనైతే ఎవిడెన్స్ కోసం చూస్తూ ఉన్నాడు కదా, సో ఆ ఎవిడెన్స్ని కూడా కనిపెట్టేశాడు అండ్ ఆ వీడియోని కూడా తీసేశాడు. అతనైతే హోరా చేపట్టుకొని ఇక నుంచి నువ్వు అబ్రాడ్కి వెళ్ళనక్కర్లేదు అని చెప్పి అంటూ ఉన్నాడు. సంగతే వచ్చి చేపట్టుకొని రా ఇక్కడ నుంచి వెళ్ళాలి, బిల్డింగ్ కొలాప్స్ అవుతుందని చెప్పి అతనైతే హోరా చేపట్టుకొని వెళ్తున్నాడు. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ చాలా ఫాస్ట్గా బయటికి వెళ్దామని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు మన బోక్ని కిందకి నెట్టేస్తున్నారు. ఏంట్రా వీళ్ళు ఇంత ఫాస్ట్గా పరిగెడుతున్నారు, ఒలింపిక్స్లో జాయిన్ అయ్యారా ఏంటి అని చెప్పి పైకి ఎత్తి చూస్తే అయ్యో బాబోయ్ ఇదేంట్రా సీలింగ్ పైన క్రాక్ వదులుతుందని చెప్పి అతనైతే టెన్షన్ అవుతున్నాడు. కార్లో వెళ్తున్న మన అంజు అయితే రేడియోలో వింటుంది, స్కూల్ బిల్డింగ్ ఇలా కొలాప్స్ అయిపోయింది అని చెప్పి. దీన్ని విన్న నెక్స్ట్ సెకండ్ తనైతే హోరాని కాపాడాలని చెప్పి స్కూల్ దగ్గరకు వచ్చి చూస్తూ ఉంది. స్కూల్కి వచ్చిన మన అంజు కూడా అక్కడున్న పిల్లలకి హెల్ప్ చేస్తుంది. అండ్ అక్కడ షూ, అది చూడ్డానికి మన హోరా షూ లానే ఉంది, హోరా షూవే అది. తనైతే ఆ షూని పట్టుకొని ఏడుస్తూ ఉంది. హోరా నీకేమైంది, నువ్వు బాగున్నావు కదా అని చెప్పి భయంకరంగా ఏడుస్తూ ఉంది. అండ్ ఇక్కడ మన డాంగ్జిల్ అయితే ఎతుకుతూ ఉంటాడు. హోరా ఎక్కడున్నావు అని చెప్పి తనైతే అడుగుతుంది, చూసావా నువ్వే కదా నా బయాలజికల్ డాడ్, నువ్వెందుకు నా కోసం ఇంత ఫీల్ చేస్తున్నావు అని చెప్పి తనైతే అడుగుతూ ఉంది. మాట్లాడుతూ ఉండగానే మన అంజు అయితే అక్కడికి వచ్చేసింది. సో తనైతే హోరాని హక్ చేసుకొని నువ్వు ఓకేనే కదా, ఆల్ రైట్, ఎనీథింగ్ ప్రాబ్లం అని చెప్పి హోరాని టేక్ కేర్ చేసుకుంటుంది. అండ్ ఈ మ్యాటరే న్యూస్లో అన్ని సైడ్లోనూ వినిపిస్తూ ఉంది. ఇక్కడ స్టూడెంట్స్కి అందరికీ బాగా ఇంజ్యూర్ అయినట్టు కనిపిస్తుంది. సో మదర్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడానికి స్టార్ట్ చేసేసారు. స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇలానే జరుపుతారా అని చెప్పి. కట్ చేస్తే ఇక్కడ ఫ్యూనరల్లోనే చూపిస్తున్నారు. ఏంటి ఫ్యూనరలా? అవును, అంత పెద్ద బిల్డింగ్ కొలాప్స్ అయ్యి కింద పడిపోయినప్పుడు దాంట్లో చాలా స్టూడెంట్స్ చనిపోయారు. దాంట్లో ఫిష్ మార్కెట్లో వాళ్ళ ఒక అమ్మాయితో ఉంటుంది, వాళ్ళ కొడుకుని కూడా ఈ స్కూల్లోనే జాయిన్ చేసి ఉంటుంది కదా ఆ పిల్లోడు. అండ్ బుల్లి గ్యాంగ్లో ఒక అమ్మాయి, దెన్ హోరా వాళ్ళ డాడ్ అందరినీ కాపాడాలని చెప్పి అక్కడ చాలా ఫైట్ చేస్తుంటాడు. అలా చేస్తూ ఉన్నప్పుడే ఆ బిల్డింగ్ కొలాప్స్ అయ్యి అతని మీద పడిపోయింది. సో అతను కూడా చనిపోయాడు. అంజు వాళ్ళ మామ్ అయితే ఏడుస్తుంది,
మీరు నా కోసం హోరా కోసం చాలా చేశారు, కానీ మీకు ఒక చిన్న థ్యాంక్స్ కూడా చెప్పలేదు. మీరు అంతలోకు మా ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు కదా. హోరా కూడా వాళ్ళ మామ్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంది. ఇక్కడ ఆ ఫిష్ మార్కెట్ మదర్ వచ్చి చియోల్ని పట్టుకొని అరుస్తూ ఉంది. ఇవన్నిటికీ కారణం మీరేరా, ఆ కన్స్ట్రక్షన్ జరపకూడదని చెప్పేసి మేము ప్రొటెస్ట్ చేసాం, దాన్ని మించి మీరు జరిపారు కదా. ఇప్పుడు చూడండి, నా కొడుకైతే చనిపోయాడు, ఇక రాడు కదా అని చెప్పి తనైతే ఏడుస్తూ ఉంది. జో అయితే చియోల్ దగ్గర చెప్తుంది, ఇలా చూడు, ఈ బిల్డింగ్ కొలాబ్స్ అయిన దానికి రీజన్ నువ్వే అని చెప్పి నీపైనే అన్నిటినీ పెడతారు. సో నువ్వు మీ డాడ్ని హెల్ప్ అడగచ్చు కదా అని చెప్పి ఏమైతే అంటుంది. ఇలా చూడు, మా డాడ్ నాకు అస్సలు హెల్ప్ చేయడు, అండ్ ఈ మ్యాటర్లో అసలే నా పక్కన నిలవడు అని చెప్పి అతనైతే అంటున్నాడు. ప్రెస్ రిపోర్టర్స్ అందరూ మన సంగతే ఉన్నాడు కదా, వాళ్ళ డాడ్ని మీట్ అవ్వాలని చెప్పి అరుస్తూ ఉన్నారు. ఏంట్రా ఇంత పెద్ద మ్యాటర్ జరిగింది, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మీరు ఏ రెస్పాన్స్ కాకుండా హాస్పిటల్లో కూర్చో ఉండేది సరేనా అని చెప్పి ప్రెస్లో ఉన్న వాళ్ళు అయితే టెన్షన్ అవుతున్నారు. అండ్ దాంట్లో క్యూ వాళ్ళ మదర్ అయితే చూస్తూ ఉంది. ఆ రోజే హంజు నాకు చెప్పింది, కానీ నేనే పట్టించుకోలేదు. ఇప్పుడు ఇది ఇంత దూరానికి వచ్చింది కదా అని చెప్పి ఆమె అయితే ఫీల్ అవుతుంది. లోపల ఉన్న సంతేకైతే భయంకరంగా కోపం వస్తుంది. ఎందుకు నన్ను అలా చూస్తున్నావు, మీరు చేసింది ఏది బాగలేదు డాడ్, నేను ఇక్కడ ఉండను అని చెప్పి అతనైతే అరుస్తున్నాడు. రే పిచ్చిన కొడుక, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే నేను కూడా బయటికి రావాలిరా, నోరు మూసుకొని అక్కడ సైడ్లో కూర్చో అనేసి అతనైతే అంటున్నాడు. మీరే కూర్చోండి, నేను సైడ్కి వెళ్తానని చెప్పేసి సంగతే అయితే సైడ్కి వస్తున్నాడు. శివులు అయితే వచ్చి చెప్తున్నాడు, మీకు హంజు వాళ్ళ హస్బెండ్ ఇన్ఫార్మ్ చేశాడు కదా, ఇలా బిల్డింగ్ కండిషన్ బాగలేదు, కొలాబ్స్ అవ్వబోతుంది, స్టూడెంట్స్ అందరినీ ఎవాక్యుయేట్ చేయండి అని చెప్పి. కానీ మీరేం చేశారు, మీ కొడుకు మీరు ఇద్దరు సేఫ్గా వచ్చి ఇక్కడ కూర్చునేశారు, ఇది మీకే బాగుందని చెప్పి చియోల్ అయితే అడుగుతున్నాడు. ఇలా చూడరా, చనిపోయింది ఏదో ఒక 6-5 స్టూడెంట్సే కదా, దానికే ఇంతలా చేస్తున్నావు. అసలు ఇతనికి మనసాక్షి అన్నదే ఉందా లేదో నాకే డౌట్గా ఉంది. కట్ చేసి మన బోక్ని చూపిస్తూ ఉన్నారు. అతనికి బాగా గాయాలు తగిలినట్టుంది. సో అతన్ని చూడడానికి అందరూ వచ్చున్నారు. పార్క్, హంజు అండ్ హోరా. బోక్ చేతిలో ఒక మెమరీ కార్డ్ అయితే ఉంది. అతను చాలా టైట్గా హోల్డ్ చేసుకో ఉన్నాడు. అది తీసి ఫోన్లో వేసి చూస్తేనే తెలుస్తుంది, క్యూని చియోల్ అయితే చంపేశాడు కదా, ఆ వీడియోనే ఉంది. సో పార్క్ అయితే అంటున్నాడు, ఈసారి ఇతను తప్పించుకోలేడు, ఆల్ ఎవిడెన్స్ మన సైడ్లోనే ఉంది అండ్ మా డాడ్ కూడా హెల్ప్ చేస్తాడు. హోరా కూడా అంటుంది, మామ్ ఇది మనం రివెంజ్ తీసుకునే టైం, ఇది మన డాడ్ కోసం మనం చేసి తీరాల్సిందే అని చెప్పి ఆమె అయితే అంటుంది. అండ్ క్యూ వాళ్ళ మామ్ ఇప్పుడు తను ఒక ప్రెస్ రిపోర్టర్ అన్నమాట. సో తను కూడా నేను మీకు సపోర్ట్ చేస్తాను, నేను ఇప్పుడన్నా నా కూతురికి ఒక కరెక్ట్ మామ్గా ఉండాలి అని చెప్పి తను కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రాబ్లమ్స్ని చూసి భయపడి పారిపోతే ఎలా, కరెక్టే, ఈసారి మనం కొట్టాలి, కొడితే దెబ్బకి కిందొచ్చి పడాల్సిందే అని చెప్పి తనైతే మోటివేట్ అవుతుంది. సో ఇలా చూపిస్తూ ఎపిసోడ్ 14 అయితే ఇక్కడ ఎండ్ అవుతుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను మీ ఎవరో అహానా ఎవరో. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యు ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.